కాదబ్బా. ఆలు మగలన్నప్పుడు ప్రేమగా మాట్లాడుకుంటారు, అప్పుడప్పుడు కసరించుకుంటా మాట్లాడుకుంటారు, అప్పుడప్పుడు ఉర్రుకుంటా మాట్లాడుకుంటారు, గులుకుంటా మాట్లాడుకుంటారు. అట్లా ఉండొచ్చు, తప్పులేదు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కోపాలు తగ్గించుకోవాలి, మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకోవాలి, పాతేని మర్చిపోవాలి. ఎంతైనా కలకాలం కలిసి ఉండేది ఆలు మగలే కదా, అందుకే అంటున్నా. కానీ ఇంటామే కొట్టిందని టవరెక్కుడు, తిట్టిందని గోడ మీద ధునికి సత్తానుడు, ఇక గాదేం తరికనోళ్ళ నలుగురు ముందు వాళ్ళదే ఇజ్జత్ పోదా? ఏమన్నా అంటే వాళ్ళ కాళ్ళు చూసుకోవాలి కానీ బజార్లో పెట్టుడేంది? ఆ గొగ్గి అన్న చూడు, ఇంటి పంచాది ఏడుదాకా పట్టుకపోయినా మీకే తెలుస్తుంది. ఇంటి పంచాదిని టవర్ ఎక్కించండు మహానుభావుడు. చూస్తుర్రో, కొనకు నిలబడి దునుకుతాడట. ఏమొచ్చిందే పెద్ద మంచి, ఎందుకు ఇట్లా దునుకుడు? దునికి సచ్చేది అందుకేనా ఈ భూమి మీదకి వచ్చింది, అందుకేనా పెళ్లి చేసుకున్నది ఖాతా గాని. అయితే ఈయన పేరు గోపాలు, జత్యాల ధర్మపూర్లు ఉంటాడు. ఇంటి ఆమెతో నిల్లులైందట, దిమా ఖరాబ్ చేసుకున్నాడు. ఇక మందు కూడా తాగిండు. షీ, నా పెండ్లం గిట్లన్నది గట్లన్నది అనుకుంటా. ఇక తాగినోడు సప్పుజకి ఇంటికి పోయి పండుకోవాలన్నా ఇంకా బీపీ పెంచుకున్నాడట. పోలీస్ టౌన్ కాడున్న టవరు కోతెక్కినట్టు ఎక్కిండు. దాని మీదకి వెళ్ళి దునికి దాని బెదిరించడు. అవసరమా? దునకాలని లేకున్నా పుసుక్కున కాలు జరి కింద పడితే అన్యాలంగా పానం పోదా? గిసోటి పరష్కాలేంది అసలు? ఈ తమాషేంది? అగ చూడు సర్కస్ ఫీట్లు ఎట్లా ఎత్తాండో. ఇక ధర్మపురి పోలీసులు బతలాడిర్రు. ఇండ్లే లాస్ట్కి గోపాలలో బిడ్డను పట్టుకొచ్చి తెప్పించిర్రు. మనసు గరిగిందట. ఎట్లా దిగుతుండో చూడు గోపాలు. మెల్లగా మెల్లగా, జర మెల్లగా. అమ్మయ్యా, దిగిండు. ఇంకా మాట్లాడుతున్నావు బిడ్డ కోసం అనుకుంటా. పుసుక్కన ఏమన్నా అయితే బిడ్డ ఏం కావాలి? కాత గాని తాగితే గాయంత సోయి ఉండదా? అరే లొల్లి పెట్టుకుంటే ఇక చచ్చుడేనా? ఏందో ఏమో పోరి, ఒక్కలు కొంపల తీసుకునే కొన్ని నిర్ణయాలతోని చుట్టుముట్టు బతుకులు బుగ్గి పాలైతాయి. గాయంత తెలియకుండా గిసొంటే వేషం వేస్తుంటారు. ఎన్నడు తెలివత్తదో ఏం పాడోపో.